హలో అండి. ఈరోజైతే మీ ముందుకు ఒక అమెజాన్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయడానికి తీసుకొచ్చాం. అది ఏంటంటే ఒక మొబైల్ ఫోను. ఇదిగోండి, ఇప్పుడు అమెజాన్ నుంచి అయితే బుక్ చేసిన ప్రోడక్ట్ ఇది. ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాం, చూడండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఫోన్ అయితే. iQZ9 Lite 5G ఫోన్ అండి ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోన్ అనేది రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్. అది రీసెంట్గా ఐక్యూ వాడు లాంచ్ చేసిన ఫోన్. ఇది జూలై 15th 2024 నాడు లాంచ్ చేశాడు. మేము అప్పుడు బుక్ చేస్తే 1 రోజులు పట్టింది ఈ ఫోన్ రావడానికి. ఇదిగోండి, iQZ9 Lite 5G ఫోన్ ఇది. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం. అయితే ఇలా ఉంటుంది. అయితే ఈ ఫోన్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే బాక్సింగ్ చూద్దాం. బాక్సింగ్లో ఏమున్నాయో చూద్దాం. ఇదైతే కంపెనీ క్యూఆర్ కోడ్స్ మనకు అవసరం లేదు. ఓకే, ఫోన్ పౌచ్ ఒకటి ఇచ్చాడు. ఇది ఏంటంటే హార్డ్ కేస్ కాదు, ట్రాన్స్పరెన్సీ కేసు. ఓకే, ఏదో ఒకటి టెంపరీ యూజ్కి అయితే యూజ్ అవుతుంది ఇది. ఇదిగోండి, ఐక్యూది మాన్యువల్ గైడ్. ఐక్యూది మాన్యువల్ గైడ్ అనేది ఒకటి ఇచ్చాడు. ఇందులో ఏముందంటే, ఇందులో ఏం లేదు. జస్ట్ అందులో పవర్ స్టార్ట్ బటను, చూడండి మీకు చూపిస్తున్నాను. పవర్ బటన్ ఉంది, అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్. దీని గురించి గైడ్ అయితే ఇచ్చాడు. అలాగే చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే వైర్ ఇచ్చాడండి, అదే ఛార్జింగ్ వైర్, డేటా కేబుల్. ఇదైతే మనం ఒకసారి ఆగండి, టేప్ తీద్దాం. ఇది చాలా హార్డ్గా ఉంది. మనం చూద్దాం. ఇటువంటి ఎంత గట్టిగా రావట్లేదు. ఇదే డ్యూరబిలిటీ కేబుల్ కూడా ఉంటే మనం హ్యాపీ. ఇదైతే సి టైప్ కేబుల్. ఇప్పుడు యూజువల్లీ ప్రతి ఫోన్కి వచ్చే సి టైప్ కేబులే. సో ఇది పక్కన పెట్టేద్దాం. అలాగే మనం చూసుకుంటే ఇది పిన్ ఎజెక్టర్ అండి, అదే మనం సిమ్ స్లాట్ అనమాట, దాని పిన్ ఎజెక్టర్ ఇది. అలాగే ఇంకోటి చూసుకుంటే బాక్స్లో ఉన్నది అడాప్టర్ ఇది. సో బేసిక్గా ప్రతి ఒక్క ఫోన్కి ఇచ్చే అంతే ఎంఏహెచ్ ఇస్తున్నాడు, అదే వాట్స్ ఇస్తున్నాడు. సో అంతే, బాక్స్లో ఇంకేం లేదు. ఇప్పుడైతే ఈ బాక్స్ అలా పక్కన పెట్టేసి ది మెయిన్ ఐటెంకి వచ్చేద్దాం. ది స్టార్ ఐటెం ఏంటంటే ఆగే iQZ9 Lite 5G ఫోన్ ఇది. ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. దీని అసలు ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఇవి ఎలా ఉంటాయి మొత్తం చూద్దాం. మేమైతే బ్రౌన్ తీసుకున్నాము. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి కలర్ బేస్లో. బ్రౌన్ ఒకటి, బ్లూ ఒకటి ఉంది. మేమైతే బ్రౌన్ అనేది చూస్ చేసుకున్నాము, బ్రౌన్ తీసుకున్నాము. దీనికి ఇంకోటి ఏంటంటే స్పెసిఫికేషన్స్. ఫోన్ కెమెరా సోనీ వాడితో టైఅప్ అయ్యి ఐక్యూ వాడు సోనీ ఏఐ కెమెరా అనేది ఇందులో లాంచ్ చేశాడు ఈ ఫోన్లోని. అలాగే 50 MP మెగాపిక్సెల్ ఫోన్ ఇది. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి, ఫోన్ 50 MP మెగాపిక్సెల్ ఇది. వైడ్ యాంగిల్ మెగాపిక్సెల్ ఒకటి, నార్మల్ లెన్స్ ఒకటి, అలా 2 లెన్సెస్ ఉంటాయి ఈ ఫోన్కి. అలాగే మీరు చూసుకుంటే స్టైలిష్ డిజైన్ ఉంది ఇది. స్లిమ్గా మనం ఏంటంటే ఒక రెక్టాంగులర్ షేప్లోనే స్లిమ్ డిజైన్ అండ్ టాప్ నాచ్ ఉంది డిజైన్ అయితే. ఒక బడ్జెట్ ఫోన్ ఇది ఐక్యూ మాత్రం. ఒక బడ్జెట్ ఫోన్ ఒక 10,000 మనకి ఇంత రేంజ్లో 10,000 to 12,000 రేంజ్లో కొనాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేస్తే దాన్ని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. క్లాప్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఆన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఐక్యూ 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్.
సో దీని బ్యాక్ ఫినిషింగ్ కానీ ఫ్రంట్ ఫినిషింగ్ కానీ ఓవరాల్గా ఫోన్ చూసుకుంటే మాత్రం చాలా ఏంటంటే చాలా బాగుంది. బడ్జెట్ ఫోను. ఇంకా ఇంకేమిస్తాడు, దాని స్లీక్ డిజైన్ చూడండి. అసలు బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ థీమ్తో ఇచ్చాడు. ఇప్పుడైతే మనం ఫోన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఏంటి రిస్ట్రిక్షన్స్ అడుగుతుంది. అంటే లాక్ స్క్రీన్ ఎలా చేయాలి అంటే యూజర్ గైడ్ అనమాట. ఇది నైట్ మోడ్, సారీ అది డార్క్ మోడ్ అండ్ ఈ మోడ్ మనకి ఇస్తున్నాడు. ఈ కిందన ఏంటంటే మనకి ఐకాన్ మోడ్ అనేది సింప్లిఫైగా చేయడానికి ఈ లెఫ్ట్ కార్నర్లో అయితే ఇస్తున్నాడు. మనకి అలా కావాలంటే అలా చూసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడైతే స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసిన తర్వాత మనకైతే మామూలుగా ఇది సెట్టింగ్స్ ఉంది. అలాగే హలో ఫోను స్టార్టింగ్ మనకి యూజువల్లీ ఇచ్చిన ప్రతి ఒక్క బేసిక్ అంతా మనం స్కిప్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే లాంగ్వేజ్ చూసుకోవాలి. సెలెక్ట్ లాంగ్వేజ్లో మన ఇంగ్లీష్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎంత అప్పట్లేదు ఏంటి ఇంగ్లీష్ ఎక్కడను అవి వెతుకుతున్నా దొరికిందా అక్కడికి. ఇదిగోండి ఇంగ్లీష్ చేసిన తర్వాత మనమైతే ఆ తర్వాత ఇంగ్లీష్లో సంథింగ్ ఏదో అడుగుతుందో అంతా స్కిప్ చేద్దాం. హలో కొట్టేసాం. సెలెక్ట్ అవర్ లొకేషన్. ఇక్కడైతే టర్మ్స్ అండ్ కండిషన్ అయితే కంపల్సరీగా మనం అయితే టిక్ చేయాలి. మనం అప్పుడైతే అది అగ్రీ అవుద్ది, లేదంటే డిసగ్రీ అవుద్ది. ఇదిగోండి టిక్ చేసి అగ్రిమెంట్ అండ్ టర్మ్స్ నెక్స్ట్ కొట్టేయాలి. నెక్స్ట్ కొడితే ఇదిగోండి వైఫై కనెక్ట్ అవుతుంది. మేము యూజ్ చేసే వైఫై అయితే కనెక్ట్ చేస్తున్నాము. ఇదిగోండి కనెక్ట్ చేస్తాం. అంటే ప్రజెంట్ అయితే ఇంటర్నెట్ అనేది ఉండాలి ఫోన్కి. అప్పుడే మన గూగుల్ అకౌంట్ కానీ ఏదైనా చేయొచ్చు. మీరు ఏ వైఫైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ హాట్స్పాట్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చూసినట్టయితే కనెక్టింగ్ నుంచి ఇదిగోండి కనెక్ట్ అవుతుంది. మాది కనెక్ట్ అయిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి అవుద్ది. అంటే పాస్వర్డ్ రాంగ్ కొట్టేసింది, మర్చిపోతాను అనమాట అప్పుడప్పుడు. అండ్ మళ్ళీ పాస్వర్డ్ కొడతాను. వెయిట్ 1 సెకండ్. అది అయిన తర్వాత మీకు చూపిస్తాను. కనెక్ట్ అయింది చూడండి. కనెక్ట్ అయిన తర్వాత అది గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అని చెప్పి వచ్చింది. ఇట్ విల్ టేక్ టైమ్ ఫ్యూ మినిట్స్ సంథింగ్. ఎందుకంటే మొత్తం ప్రాసెసర్ ఇదంతా అనేది సెట్ అవ్వాలి కదా. సో అందుకు ఇది కొంచెం అవుతుంది. మనకి ఇంకోటి ఏంటంటే మన డేటా కానీ ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. అంటే బ్యాకప్ మీరు వేరే ఫోన్ నుంచి తీసుకోవాలంటే బ్యాకప్ ఇదంతా అడుగుద్ది. మనకి ఏంటంటే ఇది స్లిమ్ డిజైన్ అయితే ఉంది ఫోను. స్లిమ్ డిజైన్ ఇంకా హోల్డ్ చేయడానికి కానీ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. స్లిమ్ డిజైన్ లైట్ వెయిట్. అంటే ఎవరైతే లైట్ వెయిట్ని ఎక్కువ ఇష్టపడతారో, ఫోన్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందో వాళ్ళకి ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత లైట్ అండ్ డిజైను, లైట్ వెయిట్ డిజైన్, స్లీక్ డిజైన్ అంటారు. సో ఓవరాల్గా ఫోన్ అయితే సూపర్గా ఉంది. అంటే బడ్జెట్ ఫోన్లో నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒక బడ్జెట్ ఫోన్లో మనం తీసుకోవాలి ఒక మంచి ఫోన్ అంటే తప్పనిసరిగా కన్సిడర్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు అడుగుతుంది కాపీ అబౌట్ అవర్ ఓల్డ్ ఫోన్ డేటా అని అడుగుతుంది. మనకి ఏంటంటే ఓల్డ్ ఫోన్ డేటా ప్రజెంట్ అయితే మనం ఏం చేయట్లేదు, తర్వాత చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఏంటంటే స్కిప్ చేసేద్దాం ఇది. అలాగే మీరు ఒక నిమిషం ఆగండి, మనం స్కిప్ చేద్దాం. కాపీ యాప్ అండ్ డేటా అదండి. అలాగే మనం ఈ ఫోన్ గురించి చూసుకుంటే అంటే యూజ్ అయినట్టయితే ఫైండ్ అవుట్ డివైస్ అని ప్లగ్ ఇన్ అడుగుతుంది. మనమైతే నెక్స్ట్ కొట్టేద్దాం. ఎందుకంటే అంటే ఇప్పుడు వేరే ఫోన్ నుంచి డేటా మనకు కావాలనుకుంటే మనం డైరెక్ట్ డేటా కేబుల్ నుంచి చేసుకుంటే మనకి అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలంటే మనం తర్వాత అంటే నేనైతే తర్వాత చేసుకుంటాను. మీకు ఇఫ్ ఇన్ కేసు ఓల్డ్ ఫోన్ డేటా ఇంత న్యూ ఫోన్ కావాలనుకుంటే మీరు ఆ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఆ ప్లగ్ అంటే డేటా కేబుల్ కనెక్ట్ చేసి మీరైతే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడైతే ఓపెన్ అయిన తర్వాత గూగుల్ సైన్ ఇన్ అడుగుతుంది. సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ఫోన్కి అడుగుద్ది. సో ఇప్పుడు మనం సైన్ ఇన్ చేద్దాం. అంటే నేనైతే స్కిప్ కొట్టేసాను, తర్వాత చేసుకుందామని. మనం మొత్తం ఆగండి, స్కిప్ చేస్తున్నాం. మీరు స్కిప్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్ అనమాట. ఆ ఫ్యూ మినిట్స్ అయిపోయాక మనకనేది యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫోన్ది. ఇదిగోండి ఇక్కడ అయితే డిఫాల్ట్గా కొన్ని యాప్స్ అయితే ఇచ్చాడు. డిఫాల్ట్గా మనం ఏమి ఇన్స్టాల్ చేయకుండా డిఫాల్ట్గా ఒక యాప్స్ అయితే ఇచ్చాడు కొన్ని. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే
ఇదిగోండి సెండ్ యూసెస్ అండ్ డేటా డయాగ్నోస్టిక్ ఇవన్నీ మనం ఏంటంటే స్కిప్ అయినా కూడా తీసుకోవచ్చు, లేదంటే మీ ప్రీవియస్ డేటా కానీ వన్స్ మీకు ఫోన్ చేతిలోకి వస్తే మీ ఎవ్రీథింగ్ అనమాట. ఫైనల్గా ఫినిష్ అని కొడితే ఇదిగోండి ఫైనలీ మనకి ఫోన్ వాల్పేపర్ అయితే ఇలా ఉంటుంది. అదిగోండి నేను చెప్పినట్టయితే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేది కొన్ని ఉన్నాయి, సోషల్ మీడియా యాప్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయకుండానే ఒక ప్రీ మీడియా యాప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఫేస్బుక్ కానీ ఫోన్పే కానీ అండ్ ఎవ్రీథింగ్ ఇలాగే ఉంది. అదిగోండి స్నాప్చాట్, గూగుల్, ప్లే స్టోర్ అనేది, స్నాప్చాట్ ఇవన్నీ అయితే ఫైనల్గా అయితే మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేస్తాము. మనకి మొబైల్లో ఇచ్చినవి ఏంటంటే ఒక అడాప్టరు, ఒక ట్రాన్స్పరెన్సీ కేసు, ఒక డేటా కేబుల్, ఈ మూడు ఇచ్చాడు. అలాగే మనం ఫోన్ చూసుకున్నట్టయితే మాత్రం ఇదైతే సూపర్ ఫోను నాకు యూజర్ ఎక్స్పీరియన్స్. ఇంకొక విషయం ఏంటంటే నేను 1 వీక్ తర్వాత ఫుల్ రివ్యూ అనేది మీకు యూసేజ్ ఎలా ఉంది, ఫోన్ యూసేజ్ అనేది మేము చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే బాక్స్లో ఇచ్చే ఐటమ్స్ అయితే ఇవే. మనకి ఏంటంటే ఫోన్ అయితే ఒక స్లీక్ డిజైన్ మంచిగా అయితే అంతా బాగుంది.